ఎన్టీఆర్ అనే ఆయన చాలా గొప్పవారు. అది మేము చెప్పటం కంటే కుటుంబ సభ్యులుగా ప్రతి మనిషికి తెలిసినటువంటి విషయమే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తెలుగు వాళ్ళు ఆరాధించే దైవంగా ఆయన మారిపోయారు. నేను అదే అనుకుంటాను, దశావతారాల తర్వాత మళ్ళీ ఇదొక అవతారం, ఆ రామావతారం ఈ రామావతారం వచ్చిందేమోనని. మహానుభావుడు ఎవరికి ఏమి చెయ్యాలో అందరికీ అన్నీ ఇచ్చినవాడు. కుటుంబానికి కానీ, భార్యకి కానీ, ప్రజలకు కానీ అందరికీ న్యాయం చేసినటువంటి ధర్మమూర్తి ఎన్టీ రామారావు. అందుకనే ఇప్పటికి ఆయన నటించిన సినిమాలు కానీ, ఆయన పరిపాలన సంక్షేమ పథకాలు కానీ ఇప్పటికి కూడా ప్రజల మనసుల్లో శాశ్వతంగా ఉండిపోయాయి. అందువల్లనే ఇప్పటికీ ఆయన మర్చిపోలేరు ఎవరు. ఎవరొచ్చినా పోయినా కూడా ఎన్టీఆర్ అనేటువంటి 3 అక్షరాలు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటాయి. ఆయన దివ్యాత్మ అంటే ఆయన దైవ స్వరూపం అయ్యారు గనక, దేవుడే అయ్యారు గనక ఆయన ప్రజల్ని చల్లగా రక్షించాలని కోరుకుంటున్నాను.